ఓం నమో భగవతే శ్రీ రమణాయ. మనసు కూడా సత్యమని తెలియజేయుటయే తర్వాతి మెట్టు. ప్రపంచము మనోమయమని నిర్ణయింపబడినది కావున మనసు సత్యమైనచో ప్రపంచము సత్యమగును, మనసు అసత్యమైనచో ప్రపంచము అసత్యమగును. అందువలన ఇక మనస్సు సత్యమా అను విషయమును విచారింపవలసి ఉన్నది. కానీ ఒక ప్రాథమిక ప్రశ్నను అనగా అస్తిత్వం యొక్క పరీక్షకు లేక పరీక్షలకు సంబంధించి ఉపయోగింపవలసిన ప్రశ్నను ప్రతిపాదించి సమాధానము చెప్పవలసి ఉన్నది. ఏ లక్షణముల చేత సత్య అసత్యములను తెలుసుకొనగలము అను విషయమున మొదట పరిశీలింపదగినది లౌకికులకు ఇష్టమైన సత్య లక్షణమే, కానీ అది సత్య విచారం నందు ప్రమాణం కాదు. బూరుగు చెట్టు పండు తినవలనని ఆశపడు చిలుక మోసపో విధంగా తనను తాను మోసగించుకుని వాని అభిప్రాయము ఎట్లు ప్రమాణం కాగలదు? చిలుక యొక్క ఈ ప్రవర్తన నిజమైనను కాకపోయినను లోకమున ప్రసిద్ధమే. మానవుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. అతడు ప్రాపంచిక జీవితం నందు దుఃఖ మిశ్రితంగాను సుఖమును ఆశించి సర్వదా ఆశాభంగమును పొంది ఆ విధముగా తన ఆత్మవంచన సామర్థ్యంను ప్రదర్శించుకొనిచున్నాడు. సులభంగా నమ్మేడి ఆలోచన రహితులైన జనుల అభిప్రాయములను అంగీకరించు వేదాంతులే కారు. సంపూర్ణంగా సమర్థుడైన గురువు మార్గదర్శకత్వమున ఉపయుక్తము కానిచో ప్రాపంచికమైన జ్ఞాన సాధనములు తప్పక తప్పుదారి పట్టించును. ఈ సత్యము తర్వాత తెలుపబడును. బుద్ధి, ఇంద్రియములు, మనసు అజ్ఞానమునకు ఊడిగం చేయును. కావున ప్రాపంచికములైన ప్రమాణములు ఈ విచారం నందు ఏమాత్రము ఉపకరింపవు. ప్రమాణములు అనబడు ప్రాపంచికములైన జ్ఞాన సాధనములు తార్కికులకు, దార్శనికులకు తెలిసిన ప్రత్యక్ష జ్ఞానము, అనుమానము, సాదృశ్యము, సంప్రదాయము మొదలైనవే. పైన చెప్పిన కారణముల వలన అంటే అజ్ఞానమును రక్షించి దృఢపరుపువలననే ఉద్దేశంతో కల్పింపబడినవై సహజంగా అజ్ఞానమును సేవించినవి అగుట వలన అవి వేదాంత విచారం నందు నమ్మదగినవి కావు. థ్యాంక్ యూ.